ఈ యాక్వేరియంలో నీళ్లు ఫ్రెష్గా ఉంచాలి, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అప్పుడే అవి బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఉంది, ఎలా ఉన్నాయో చూడండి మచ్చలు. బరంగా నిద్రపోతుంది బయట. ఇక్కడ పిల్లలు గోలగోల చేస్తున్నారు, అయినా కూడా దానికి కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేదు. తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నట్టు దాని స్టైల్. ఇండియన్ స్టార్ టాటాయిస్, స్టార్ లాగా ఉంది ఈప్ మీద. చిన్న పిల్ల అనుకుంటా ఉన్నట్టు. ఇవి చూసారా, నీటి గుర్రాలు, సీ హార్స్ అంటారు. కాళ్ళైతే లేవు గాని అచ్చం గుర్రం లాగానే ఉంది, నడక కూడా అట్లాగే గుర్రం లాగానే నడుస్తుంది. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామా. మన ఆస్ట్రేలియాలో నేషనల్ జూ అండ్ ఆక్వేరియం అని క్యాన్బెరాలో ఉందండి. దానికి వెళ్ళాము మేము. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పార్ట్ 1 కింద ఆక్వేరియం చూపిస్తాను మీకు, చూసి ఎంజాయ్ చేయండి. ఎంట్రన్స్ లోనే రకరకాల డాల్ఫిన్ బొమ్మలు, వేల్స్ బొమ్మలు పెట్టారు. చాలా బాగుంది ఎంట్రన్స్. ఒక చిన్న ఫౌంటైన్ లాగా పెట్టారు, వాటర్ ఫాల్ మౌంటైన్స్ నుంచి పడుతున్నట్టు. చేప బొమ్మలు అవి పెట్టారు. ఒరిజినల్ అయితే లేవు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఒరిజినల్ బోట్ లాగానే ఉంది కానీ బొమ్మ. ఈ గ్లాస్ ఆక్వేరియంలో చూడండి ఎన్ని రకాల రంగురంగుల చేపలు ఉన్నాయి. చాలా మంది వచ్చారు ఆ రోజు, మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం. ఆక్వేరియం అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. లోపల కూడా అంత నీట్గా ఉంది. అక్కడ చూడండి పైన పెద్ద చేప ఎంత బాగుందో. బొమ్మలా అన్నట్టు ఉన్నాయి కానీ కలర్స్ చూస్తే అట్లా బొమ్మలేమో అనుకున్నట్టు. ఇవి చూసారా, నీటి గుర్రాలు, సీ హార్స్ అంటారు. కాళ్ళైతే లేవు గాని అచ్చం గుర్రం లాగానే ఉంది, నడక కూడా అట్లాగే గుర్రం లాగానే నడుస్తుంది. మన చెస్ బోర్డులో గుర్రం ఉంటుంది చూసారా, అట్లా ఉంది. సీ హార్స్ అంటారు. పిల్లలైతే మాత్రం చాలా మంది వచ్చారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఫిష్లు చూసారుగా, కలరు ఎంత బాగున్నాయో. వీడియో చూసేవాళ్ళు చాలా మంది అక్వేరియం చూసే ఉంటారు, కానీ చూడనాళ్ళకి ఈ వీడియో నచ్చుతుందని పోస్ట్ చేస్తున్నాను. ఈ అక్వేరియంలో నీళ్లు ఫ్రెష్గా ఉంచాలి, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అప్పుడే అవి బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. లోపల చూసారుగా ఎంత నీట్గా డెకరేట్ చేసిన రాళ్ళు అన్నీ పెట్టారు. అచ్చం సముద్రంలో ఉండేలాగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చుట్టూతా నాచు, గడ్డి, రాళ్ళు అన్నీ ఏర్పాటు చేశారు. ఇంకా చేపలు, తాబేళ్ళు ఇవి కూడా మేము వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవుతా ఉంటాయి. ఇక సముద్రంలో ఉన్న చేపలకే మనుషులు కనపడరు, ఇక్కడ యాక్వేరియంలో ఉన్నాటికి మాత్రం మనుషులు కనపడతా ఉంటారు. ఎక్స్ట్రా అనమాట వాటికి. ఇక్కడ దీంట్లో చూడండి చాలా పెద్దది ఉంది చేప. 2 3 ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి మిగిలినాటితో కంపేర్ చేస్తే. వేరే ఆటి జోలికి, చిన్న ఆటి జోలికి ఏమి వెళ్ళట్లేదు, వాటికి అంతగా అయ్యే తిరుగుతున్నాయి. ఈ చేపల్ని ఇలా యాక్వేరియంలో చూస్తుంటే కళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంది. అవి ఎటు వెళ్తే మన కళ్ళు కూడా అటే తిరుగుతున్నాయి కదా. చిన్నపిల్లలు కూడా పట్టుకోవాలని చూస్తున్నారు వచ్చిన వాళ్ళు. ఇట్లా గ్లాస్లో పెట్టి లైటింగ్ పెడితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ప్రశాంతంగా ఉంది లోపల. ఇక్కడ చూడండి ఏముందో, అనకొండ. ఎప్పుడు తిందో ఏమో, మొద్దుగా నిద్రపోతుంది.
ఇంకా భోజనం పెట్టే టైం అయింది. వెళ్లే లోపల లెగుస్తుందేమో చూద్దాము. దాని కలరు మీద పెయింటింగ్ వేసినట్టే ఉంది. ఎలా ఉన్నాయో చూడండి మచ్చలు. పొరంగా నిద్రపోతుంది. బయట ఇక్కడ పిల్లలు గోలగోల చేస్తున్నారు. అయినా కూడా దానికి కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేదు. తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నట్టు దాని స్టైల్. పక్కనే ఇంకో గ్లాస్ ఆక్వేరియం ఉంది. దీంట్లో చూసారుగా ఇవి కూడా ఇంకో రకం చేపలు పెద్దయి. పైన ఉన్న 2 చేపలు ఎయిర్పోర్ట్లో గనక ఫ్లైట్లు ల్యాండ్ అయ్యేటప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాయి కదా, అలా వెయిట్ చేస్తున్నాయి పైన దిగటానికి రన్వే మీద. కదలకుండా ఎంత బ్యాలెన్స్ చేసుకుంటున్నాయో చూడండి ఒకే ప్లేస్లో. ఇక్కడ పైథాన్ ఉంది. ఉంది. దాని రంగు చూసారా? గోల్డ్ కలర్ పెయింటింగ్ లాగానే. ఇక్కడేమో తాబేలు చేపలు పక్కనే ఉన్నాయి. ఏంటో నాకు అర్థం కావట్లా. చేపల ఆక్వేరియం, గ్లాస్ ఆక్వేరియం ఉంది. పక్కనే పాములు అయి ఉన్నాయి. తాబేలు చేపలు ఒకే దాంట్లో ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది అమ్మగారు మూతకి లెగిసింది, ఆకలేస్తున్నట్టుంది. ఎంత పెద్దగా ఉందంటే అక్కడి నుంచి చూడండి బయటికి కూడా ఉంది. రఫ్ స్కేల్ పైథాన్. కొండ చెరువులో ఇదొక జాతి. గ్లాసులు అవి చాలా గట్టిగా ఉంటాయి, లేకపోతే అవి కూడా బదలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాయి ఆకలికి. ఇక్కడ ఒక రకమైన తాబేలు ఉంది. ఈప్ మీద చూడండి ఎట్టాగో స్టార్లు ఉన్నాయి. ఇండియన్ స్టార్ టాటాయిస్ స్టార్ లాగా ఉంది ఈప్ మీద. చిన్న పిల్ల అనుకుంటా. సృష్టిలో నీటిలోనే ఎక్కువ రకాలు ఉంటాయి అంట జీవులు. ఇది కూడా లేచింది, ఆకలి. ఎప్పుడు వచ్చి మేత వేస్తారా అన్నట్టు చూస్తుంది. నా బారు చూడు, నా కలర్ చూడు, నా ఈప్ మీద సారలు చూడు అన్నట్టు చూపిస్తుంది. ఎంత బారుందో చూడండి. మనిషినైనా మింగేస్తాయి. కదలలేక కదులుతుంది. మన వీడియోలో కవర్ అవ్వాలని అలా చేస్తుందేమో. ఈ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది కదా. ఇంతకీ దీని పేరు ఏమనుకుంటున్నారు? బర్మీస్ పైథాన్ అంట. కొండ చెరువుల్లో ఇది ఒక జాతి, ఇంకో జాతి. ఇక్కడ చూడండి, ఇది ఒక పెద్ద బల్లిలాగా ఉంది. మళ్ళీ తొండలాగా కూడా కనిపిస్తుంది. ఏమో బ్లాక్ కలర్ చేపలు ఇక్కడ పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో పైథాన్ ఉంది, డైమండ్ పైథాన్ అంట. గగురు పొడుస్తుంది ఒళ్ళు, దాని ఒంటి మీద మచ్చలు చూస్తే. ఇక్కడ ఇంకో టాటాయిస్ కూడా ఉంది గ్యాలరీ. చేపలు ఏమంట పడుతుంది అది చూడండి. ఎవరు నేర్పుతారో వీటికి ఈత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంకో రకం బల్లులు ఉన్నాయి, బ్లూ టంగ్ లిజర్డ్ అంట. అంటే దాని నాలికి ఇంకా బ్లూ కలర్లో ఉంటుందో ఏంటో మరి. 2 ఉన్నాయి. ఇక్కడేమో పైన పాము ఉంది, కింద ఒకటి ఉంది, ఆకలికి లేచినట్టుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.